నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? దాంతోపాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అసలు ధనస్సు రాశి కోదండ మేనర్యోర్ మంత్రి అంటే ధనస్సు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది గురుగ్రహం. గురువుగారు శుభదాయకుడైనటువంటి వాడు. ఈయన దేవతలకే గురువు. ఈయన బృహస్పతి దేవతలందరికీ కూడా గురుతుల్యుడు. కాబట్టి ఏ జాతకములోనైనా గురుబలము లోపించి ఉన్నది అంటే ఆ జాతకుడికి యోగదాయకమైన స్థితి చేకూరదు. ఈ గురుగ్రహము గత ఉగాది నుంచి ఈ యొక్క సంవత్సరం వరకు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందారు. ఎక్కడ నష్టాలు కష్టాలు అనుభవించలేదు. అన్నింట మంచి యోగదాయకమైన పరిస్థితులే కలిగి ఉన్నారు. అయితే ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంది అంటే అదే రకంగా ఉందా, ఏమన్నా కొంచెం మార్పులు వచ్చాయా, చేర్పులు వచ్చాయా అని చూసుకుంటే, షష్టగ్రహ కూటమి ఏర్పడి ఇప్పుడు పంచగ్రహ కూటమి మీనరాశిలో నడుస్తూ ఉండి ధనుసు రాశికి సప్తమ స్థానమైన మిథున రాశిలో కుజుడు ఉండి, కుజుడు దృష్టి సమసప్తక దృష్టి ఎప్పుడైతే గురు స్థానం మీద పడిందో ఈ యొక్క ధనుసు రాశి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు కలిగిన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సరైన ఇబ్బందికైన పరిస్థితి అన్నారు కదా, ఏంటి ఆ ఇబ్బందులు? అది యోచన చేసుకోవాలి. యోచన చేసుకోవాలంటే తొత్తురుబాటుతనం, అధికమైన కోపానికి గురి అవ్వడం, కోపానికి గురి అయిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకున్నా, అది నువ్వు తీసుకున్నా, నేను తీసుకున్నా, వేరొకరు తీసుకున్నా, తొందరపాటు నిర్ణయం వల్ల అనేక రకములైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ఏర్పడినందువల్ల ఎంత మంచివాడైనా కూడా కొంచెం తూరుబాటుతనంగా మాట్లాడి కొంచెం నోటి దురుసుగా మాట్లాడితే ఆడి ఎంత గొప్పవాడైనా, ఎంత పండితుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత పొగర్రా వీడికి ఇలా మాట్లాడుతున్నాడు అని తృణీకర భావంతో ఒక్క నిమిషంలో తీసుపక్కడతాడు. దానివల్ల అనేక రకమైన ఒక్కడితో పోయిందా, ఈ ఒక్కడు వెళ్ళి 10 మందితో చెప్తాడు, ఆ 10 మంది 100 మందితో చెప్తారు, 100 మంది రకరకాలుగా మాట్లాడతారు. అంటే భావ విధానాన్ని బట్టి అది చెడిపోతుంది. అటువంటి విధానం వల్ల మానవ జాతికి అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి హనుమంతుడంత గొప్ప వాడే శ్రీరామచంద్రుణ్ణి నా ప్రభువుగా నా దేవుడిగా చేయాలని చెప్పేసి అడిగితే తప్పేముంది? ఈయనేమనుకున్నాడు, ఒక ఆడది అడిగింది, అలాగడిగితే ఈయనేమనుకున్నాడు హనుమంతుడు, దానిదేముంది, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నాను, దైవత్వం కొలుస్తున్నాడు, అలాగే కొలుసుకుంటారు కదా అనుకున్నాడు. కానీ ఆవిడేముంది, ఆవిడ అడిగిన మాట విధానం వల్ల భర్తగా కావాలండి. మరి రామావతారంలో భక్త అనేది ఎక్కడ వస్తుంది? అంతటి గొప్ప హనుమంతుడే వాక్కుని అర్థం చేసుకోక మాట్లాడిన దానికి అనేక రకమైన ఇబ్బందులు ఆయన కూడా పెట్టాడు. అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ధనుసు రాశి వారు ఆచితూచి మాట్లాడటము, ప్రతి విషయమందు తొందరపాటు లక్షణము లేకుండా ఎదరికి వెళ్ళడం అనేది చేసుకో. అయితే గురువు గారు, మరి ఈ ధనుస్సు రాశి వారికి మరి ఎటువంటి విషయాల్లో అంటే లైక్ ఇప్పుడు కొంతమంది వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటారు నూతనంగా, వారికి ఎలా ఉంటుంది? లేకుంటే వ్యాపారం ఆల్రెడీ ఉండి వారికి ఏ విధమైన ఫలితం ఇస్తుంది అంటారు? అసలు ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళకి గురువు ముఖ్యముగా చెప్పవలసింది ఏంటంటే చతుర్విధ ఫలప్రదాత. చతుర్విధ ఫలప్రదాత అంటే 4 రకములైన ఫలితములు ఇస్తాడు. ఉద్యోగ రంగానికి ఆధిక్యత, అలాగే నిలకడి అయిన ధనయోగములు, సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, ఉన్నతమైన పదవులు, వీటికి ముందుగా గురుతత్వాన్ని చెప్పాలి. అయితే ఇందులోనే వ్యాపార రంగం ఉంటుంది. అయితే ఈ వ్యాపార రంగంలోని భూమికి సంబంధించిన వ్యాపారం రియల్ ఎస్టేట్. ఈ ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, చాలా చక్కగా రాణిస్తారు, ఉన్నతమైన విధానాన్ని పొందుతారు. అలాగే చక్కెర వ్యాపారం,
గురుతత్వంలోని చక్కెర వ్యాపారం చేయాలంటే పంచదారని వ్యాపారంగా మలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వ్యాపారంలో కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సుగంధ ద్రవ్యములు వ్యాపారం, గురువు అంటేనే సుగంధ ద్రవ్య తత్వం కాబట్టి సుగంధ ద్రవ్య ఆలుకలు, లవంగాలు, దాల్చిన చెక్కలు రకరకాలు ఉన్నాయి కదా, గసగసాలు, ఇటువంటివన్నీ దానికి ఒక వ్యాపారం ఉంది ప్రత్యేకంగా. అటువంటి వ్యాపారాల్లో కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతున్నారు. అయితే అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఒక ఉన్నత పరిణతి చెందుతారు. ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి ఈ యొక్క రాశిలో, ఈ యొక్క నెలలో. ఇటువంటివన్నీ కూడా యోగదాయకమైన స్థితిని పొందుతూ ఉన్నారు. అయితే ఎంతటి యోగదాయకమైన స్థితిగతులు పొందినా కూడా తొత్తురుపాటుదనము లేకుండా కోపతాపములు తగ్గించుకుని కొంచెం ముందుకు వెళితే అత్యధికమైన శుభ ఫలితాలు ఈ ధనుసు రాశి వారు ఇప్పుడు పొందుతారు. సరేనండి, కోపతాపాలు ఎక్కువగా వస్తున్నాయి, వివాహ విధానాలు ఏమైనా చేస్తున్నారా? ఈ ధనుసు రాశి వారికి వివాహం కాని వాళ్ళు ధనుసు రాశిలో ఉన్నారు. వివాహం చెయ్యాలని తల్లిదండ్రులు, ధనుసు రాశిలో పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వివాహాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాసం యందు ఈ యొక్క వివాహ విధానంలో వివాహం కాని వారు కూడా, వివాహం కాని వారికి వివాహం వాళ్ళంటే ఏం చేయాలన్నది తర్వాత చెప్పుకుందాం. ఈ తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు వివాహం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క సమయంలో యోచనావిధంగా ఆలోచన చేసి ప్రయత్నాన్ని చేసుకుంటా ఎదరికి వెళితే ఆ ప్రయత్నములన్నీ కూడా సమకూరుకునే విధంగా ఉండి ఆ యొక్క ప్రయత్న ఫలితములు లాభదాయకంగా మారుతూ ఉంటాయి. ఇక వివాహం కాని వారు ఉన్నారు. వివాహం కాని వారు ఉన్నందువలన ఇప్పుడు వీరికి ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి జాతకులు ఆడపిల్లల గురించి మనం చెప్పుకుందాం. మగపిల్లల గురించి చెప్పక్కర్లేదు. ఆడపిల్లల గురించి వివాహం కాని ఆడపిల్లలు ఉన్నారు, వివాహం జరగలేదు అని వాళ్ళు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, ఇంకా బంధువర్గం వాళ్ళు బాధపడతారు. అయ్యో పెళ్లి సంబంధం వస్తుంది, కుదరటం లేదు, దగ్గరగా వస్తుంది, అంతా బాగుంది, అమ్మాయి బాగుంది అన్నారు, కట్నకాండ్లు కూడా ఇస్తానంటున్నారు, అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బుద్ధి మార్చుకుని ఈ సంబంధం వద్దులేండి, వేరే సంబంధం చూసుకోండి అని చెప్పి నిర్మమాటంగా చెప్తున్నారు. ఇటువంటి సమస్యలతోటి సతమతమవుతున్నారు. ఈ సతమతమవుతున్న వారికి ఏం చేస్తే ఈ యొక్క దారిలో పడి ఒక మంచి చక్కని రాజకుమారుడు అంత గొప్పవాడు కాకపోయినా రాజకుమారుడికి సమతల్యుడితో కలిగిన వాడైనా రావాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు రెమెడీ ఉంటుంది. ఇది చాలా అసామాన్యమైన రెమెడీని చెప్పబోయేది కాబట్టి చాలా శ్రద్ధగా విని ఆచరించండి. గురుగారు, మరి రెమెడీ వివాహ విషయంలో స్త్రీలు మాత్రమే పట్టించాలంటారా, లేకుంటే ఇందులో పురుషులు కూడా ఉండి వివాహం కావాలి? స్త్రీలకు సంబంధించినది నేను చెప్తున్నాను, పురుషుడికి సంబంధించింది వేరే ఉంటుంది. వాళ్ళ జన్మజాతకాన్ని చూపించుకుని మమ్మల్ని పర్సనల్గా కలిస్తే వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు ఇది గోచార ఫలితంగా అందరికీ ఉపయోగించే విధంగా చెప్తుంది. రోటి చలివిడి అని ఉంటుంది. రోటితో చేస్తారు పిండిని, చలివిడితోటి అందులో కొబ్బరి ముక్కలు వేస్తారు, రోటి చలివిడి అని చేస్తారు. ఆ రోటి చలివిడిని అది ఎప్పుడు చేస్తారు? అది వివాహం అయిన తర్వాత సారి పని పెడతారు. ఆ సారి పెట్టేటప్పుడు స్వీట్లు హాట్లు పెట్టి రోటి చలివిడి ముద్దను చేసి చక్కగా అది పంపిస్తారు. అది పెడితే ఆ సారి పెట్టింది పట్టుకెళ్తారు. కానీ అదే రోటి చలివిడి వివాహం కాని వారు తీసుకుని చేయించి అందులో కొబ్బరి వేయాలి, బెల్లం వేయాలి, ఏదో వేస్తారు. ఇంకా దానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది, ఆ రోటి చలివిడి. ఆ చలివిడిని తయారు చేసి ఈ మాత్రం ముద్ద ఒక ఉండ కింద చేయాలి. అది ఒక సున్నుండలాగా టైపులో తయారవుతుంది, మెత్తగా ఉంటుంది చాలా. ఈ మాత్రం ఉండాలి, బొత్తిగా ఇంత కాదు, కొద్దిగా ఈ మాత్రం చేతిలో పెడితే పట్టాలి అన్నట్టుగా ఉండి ఆ ఉండలా చేయాలి. ఆ ఉండల చేసి చక్కని అరటిపళ్ళు, చక్కని అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, 2 తమలపాకుల్లో ఈ రోటి చలివిడి 2 అరటిపళ్ళు వేసి పెద్దలైన వారి వంటి వివాహం అయినటువంటి పెద్దలైన వారు ఆడవారు ఉంటారు, ఆడవారి దగ్గరికి పిలిచి ఇంటికి ఒక 11 మందిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి మీకు వీలైతే రవికిల గుడ్డ కూడా ఒకటి అందులో పెట్టి ఈ 11 మందికి వాయినాన్ని ఇవ్వాలి. అరటిపళ్ళు 2 పెట్టాలి, 2 తమలపాకులు పెట్టాలి, ఒక ఒక్క పెట్టాలి, ఈ రోటి చలివిడి పెట్టాలి.
ఈ రోటి చెలుబడి పెట్టి వారి చేతుల్లో పెట్టి వాళ్ళ కాళ్ళకి మొక్కాలి. వాళ్ళ కాళ్ళకు మొక్కితే ఇలా 11 మందికి భోజనాన్ని పెట్టి ఇలాంటి రోటి చెలుబడిని పెడితే వివాహం కాని ధనస్సు రాశి వారిలో ఉన్న వారి గురించి నేను చెప్తున్నాను. వివాహం కాని ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కగా వివాహం కుదరడం జరుగుతుంది. ఎటువంటి దోషములు ఉన్నా కూడా తొలగి యోగదాయకమైన శక్తిని కలిగి చక్కటి వరుడు వీళ్ళకి సమకూరుతాడన్నది అక్షర. అయితే గురువు గారు ఇదంతా ఎలా చేయాలో వివరించారు, కానీ ఏ రోజు చేయాలో చెప్పలేదు ఇంతకీ. ఇది ఏ రోజు నాడు అంటే గురువారం నాడు చెయ్యండి. గురువారం నాడు చేస్తే యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఇది గురుతత్వానికి సంబంధించింది కాబట్టి ఈ గురువారం నాడు. ఇంకొక విషయం ఏంటంటే చక్కగా మీరు చేసిన తర్వాత మీ వివాహం ముహూర్తకాలం పెట్టింది కూడా అలా అబ్జర్వ్ వేసుకుంటే ఆ గురువారం వస్తుంది. మ్యాక్సిమం ఆ గురువారం వస్తుంది. అది కూడా చూసుకోవచ్చు మీరు. అంత రకం అవుతుంది. సరే, ఇది వివాహం కాని వారికి వివాహం అవడం గురించి చెప్పుకున్న రెమెడీ. తదుపరి ధనస్సు రాశిలో ఉన్నవారు 50 మంది చేయవలసిన వేరే రెమెడీస్ ఉంటాయి. మరి చేయాలి కదా. సోదాయకంగానే ఉన్నది. ఇంకా కోపతాపాలు పెరుగుతున్నాయని చెప్పింది కదా. దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఉన్నటువంటి మంచితనాన్ని కోల్పోయి తొత్తురుపడుతనానికి గురైనందు పాపాన్ని 10 మంది 10 మాటలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది కదా. అది తొలగాలి కదా. అది తొలగాలంటే ఈ ధనుసు రాశి వారు ఏమి చేస్తే తొలుగుతుంది అన్న దాంట్లో శివాభిషేకాన్ని చేపించండి. ధనస్సు, మకర, కుంభ, మీనరాశులకి శివతత్వాన్నే తీసుకోవాలి. శివాభిషేకాన్ని చేపించండి. ఈ శివాభిషేకంలో చేసేటప్పుడు చక్కగా చెరుకు రసములు కలిపి చేయను. పచ్చకర్పూరాన్ని కూడా అభిషేక జలంలో కలపడం అనేది చెయ్యాలి. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కానీ అల్ల నేరేడు పండు కానీ ప్రసాదంగా చెల్లించాలి. అంటే ప్రసాదంగా అది చెల్లించమన్నాం కదా అని చెప్పి ఆ 2 ఉంటే కాదు. కొబ్బరికాయ కొట్టండి, అరటిపళ్ళు పెట్టండి, యాపిల్ పళ్ళు పెట్టండి, అలాగే ద్రాక్ష పళ్ళు కూడా నివేదనగా చేయండి. చేయించిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని ఒక 4-5 మీ చేతుల మీదుగా చేస్తే దోష పరిహారాలు తొలగి యోగదాయకమైన స్థితిని ఈ ధనుసు రాశి వారు పొందగలరు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆదాయ వ్యవహారాలు, రాజపూజ్య వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఆదాయ వ్యవహారాలు చూసుకుంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3 అయినా కూడా యోగదాయకమే, శుభదాయకమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి. అన్నిటినీ మించి ఈ వివాహ విషయంలో ఈ స్త్రీలకు ఏదైతే ఉందో రెమెడీ చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకునే విధంగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ఆయుష్మాన్ భవ.